ఏం బాగాలేదండి. అసలు రేవంత్ రెడ్డికి పాలన చేయడమే రాదు. కేసీఆర్కి అంతా తెలుసు. పాలకున్న సీనియారిటీ ఆయనకేం లేదు. చిన్నపిల్లల వేషం ఉంది ఆయన పాలన. ఏం బాగాలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ చేసిండు. ఎందుకంటే ఫ్రీ బస్సు ఇంట్లో సంసారం పిల్లల్ని వదులుకొని బయటకు వెళ్తామా? ఎవరో డ్యూటీ వాళ్ళకి అది అందుబాటులో ఉంటుంది, అందరికీ ఉండదు కదా. గృహలక్ష్మి పథకం అని అన్నాడు, అదేదో 2500 ఇస్తే ప్రతి గృహిణికి అందుబాటులో ఉంటుంది కదా. ఇప్పుడు నాలాగా ఇంట్లో ఉన్న లేడీస్ హౌస్ వైఫ్లు ఉంటారు. ఇప్పుడు మహిళలకు న్యాయం చేయాలంటే ప్రతి గృహిణి ఇంట్లో ఉన్న వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, అందరికీ న్యాయం చేయాలంటే ఆ పథకమే అవైలబుల్ పెడితే బాగుంటుంది. ఈ ఫ్రీ బస్కి ఎందుకండి? పిల్లల్ని మొగుడిని అందరిని వదిలేసుకొని రోడ్డు మీదకి వెళ్తామా? ఫ్రీ బస్ ఎందుకండి వేస్ట్గా? రేవంత్ రెడ్డికి అస్సలు పాలన చేయడమే రాదు. కేసీఆర్ పాలనే చాలా బాగుంది. అంతో కొంత ఆయన పాలనలోనే న్యాయం అనేది జరిగింది. ఇప్పుడు అన్ని రేషన్ కార్డులు తీసేసిండు, ఇస్తున్నామన్నాడు. ఏమి ఇచ్చిండో ఏం చేసిండో ఆయనకేం తెలియదండి. వేస్ట్. ఆయన పాలన ఏం బాగాలేదు. అందరూ అదే అంటారు, మేమనే కాదు. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరిని చూస్ చేసుకుంటారు? మేమైతే బీఆర్ఎస్ఏ అనుకుంటున్నాము. ఇంకా మాకైతే ఈయనదైతే అంతగా ఏం లేదు. ప్రజలకు కూడా అంత న్యాయం అందలేదని ప్రతి ఒక్కరి నోటి నుండి అదే మాట వస్తుంది. అందుకే మేము ఎక్కువ బీఆర్ఎస్కే పార్టీకి సపోర్ట్ చేస్తాం. మేము తెలంగాణలో చాలా పెద్ద పండుగ. అవునండి, బతుకమ్మ శారీస్ ఇస్తామని చెప్పారు. అసలు ఏమీ లేదు. ఏమన్నారు ఫస్ట్ డ్వాక్రా మహిళలకని చెప్పారు. మరి ఏ మహిళలకు లేదు. పోయినసారి కూడా అన్నారు, పోయినసారి ఇవ్వలేదు. ఈసారి మొన్న నుంచి రెండు చీరలు ఇస్తామని టీవీలో చూపించారు. ఎక్కడండి? ఏం చూపించలేదు. మరి ఆయన ఏమీ ఇవ్వట్లేరు. రేవంత్ రెడ్డి ఏమీ ఇవ్వట్లేరు. మహిళలకు అన్యాయం అనేది ఏమీ జరగలేదు. ఆయన పాలన ఏమీ బాగలేదు. ఆయనకి ఏమి చిన్నపిల్లల వేషం అన్నట్టే ఉంది ఆయనది. ఆయనదైతే ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళేవాడు కదా కేసీఆర్. వాళ్ళు ఆయన అలసిపోయాడా? ఈయన ఫ్లైట్లోనే పడుకుంటున్నాడు. అలా ఉంది మరి, నిద్రపోతున్నట్టుగా. ఆయనేం ప్రజలను పాలిస్తాడు, ఆయనేం న్యాయం చేస్తాడు చెప్పండి.